చాలామంది కూడా డబ్బు ఉన్న వాళ్ళకే సపోర్టింగ్ ఇస్తారు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాను. ఇప్పటికి చెప్తున్నాను. నేనేదో ఒక హై లెవెల్ అయితే కాదండి. సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ జూన్ 13వ తారీఖు శనివారం. ఈరోజు రేపు ఖమ్మం మిర్చి మార్కెట్కి వారాంతపు సెలవులు అండి. అనగా ఈరోజు మార్కెట్ లేదు, సెలవు. ఈరోజు రేపు ఎల్లుండి వరుసగా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి 3 రోజులు అయితే మార్కెట్ అయితే సెలవు ఉన్నది అని చెప్పుకోవచ్చు. మార్కెట్ పరంగా అయితే సోమవారం సెలవు ఉన్నది అని అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సోమవారం మార్కెట్ సెలవు ఎందుకు అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ప్రతి అమావాస్యకి మన ఖమ్మం మిర్చి మార్కెట్ సెలవు అయితే ఉంటుందండి. అనగా వచ్చే సోమవారం 15వ తారీఖున సోమవారం రోజున అమావాస్య వస్తుంది. కారణంగా సోమవారం అయితే మార్కెట్కి అయితే సెలవు అయితే ఉండిద్ది. అనగా వరుసగా మార్కెట్ అయితే 3 రోజులు, ఈ రోజు నుండి 3 రోజులు సెలవులండి. తిరిగి మంగళవారం 16వ తారీఖు నుండి అయితే మార్కెట్ అయితే కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం ఏంటంటే, వరంగల్, ఖమ్మం, గుంటూరు 3 మార్కెట్లలో ఏసీ మిర్చి ధరలు ఎలా కొనుగోలు అవుతున్నాయి, మిర్చి ధర పెరుగుతుంది అన్నావు కదా, ఎందుకు పెరగలేదు, మళ్ళీ ఎప్పుడు పెరగవచ్చు, పెరిగిద్దా పెరగదా అనే సమాచారం నేను ఈ వీడియోలో అందిస్తాను. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. ఇంకోటి వచ్చి చాలామంది విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఏ విత్తనాలు తీసుకోవాలి, ఏ విత్తనాలు తీసుకోకూడదు, ఒక యూట్యూబర్గా నేను అందించే ప్రయత్నం చేస్తాను. అది తీసుకోవడం తీసుకోకపోవడం అది మీ ఇష్టం. మన పక్కన ఉన్న వరంగల్ మార్కెట్లో ఏసీ మిర్చి అయితే కొనుగోలు కావటం లేదు. ఓన్లీ నాన్ ఏసీ అయితే కొనుగోలు అయితే అవటం జరుగుతుంది. నాన్ ఏసీ కొనుగోలు చూసుకున్నట్లయితే 14,000 రూపాయల నుండి 18,500 రూపాయల వరకు అయితే నాన్ ఏసీ అయితే వరంగల్లో కొనుగోలు అయితే అవ్వటం జరుగుతుంది. మన ఖమ్మంలో చూసుకున్నట్లయితే నిన్న అనగా గురువారం రోజున కొనుగోలు పరంగా నాన్ ఏసీకి స్లో మార్కెట్ అండి. సోమవారం నుండి బుధవారం దాకా నాన్ ఏసీ కొనుగోలు స్పీడ్ మార్కెట్ కొనసాగింది. నిన్న గురువారం వచ్చేసరికి స్లో మార్కెట్ అండి. సోమవారం నుండి బుధవారం వరకు నాన్ ఏసీ కొనుగోలు వచ్చేసి 19,300 దాకా కొనుగోలు అయినాయండి. నిన్న చూసుకున్నట్లయితే 17,500 అయింది. ఇంచుమించు 2,000 రూపాయలు తగ్గిందండి నాన్ ఏసీకి నిన్న చూసుకున్నట్లయితే. ఏసీ మిర్చి కొనుగోలు చూసుకున్నట్లయితే మన ఖమ్మంలో సోమవారం నుండి బుధవారం దాకా స్లో మార్కెట్ కొనసాగిందండి. నిన్న చూసుకున్నట్లయితే ఏసీ మిర్చి కొనుగోళ్ళు అనగా నిన్న శుక్రవారం రోజున చాలా స్పీడ్ అయితే కొనుగోలు అయితే అయినాయండి ఏసీ మిర్చి కొనుగోళ్ళు. మరి ఏసీ మిర్చి నాన్ ఏసీ మన ఖమ్మంలో ఎలా కొనుగోలు పోతున్నాయి, స్పీడ్ అంటున్నావు, స్లో అంటున్నావు అని మీలో కొంతమంది అనుకోవచ్చు. నాన్ ఏసీ నిన్న 13,000 రూపాయల నుండి మన ఖమ్మంలో 17,500 వరకు అయితే కొనుగోలు అయినండి. నాన్ ఏసీ కొనుగోలు చూసుకున్నట్లయితే, ఏసీ మిర్చి కొనుగోలు చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీ ఉన్నట్లయితే 17,500 నుంచి 18,000 కొనుగోలు అవుతున్నాయండి. బెస్ట్లు ఉంటే 19,000, 19,500, 20,000 దాకా కూడా రాయడం జరిగింది నిన్న. డిలాక్స్లు ఉంటే 20,500, 20,800, 21,200 కూడా రాయటం జరిగింది నిన్న అయితే మాత్రం. అలాగే జెండా పాట రకాలు ఉంటే 21,000, 21,200, 250 కూడా రాయటం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. మన ఖమ్మంలో కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా నిన్న కొంచెం స్పీడ్ అనిపించింది ఏసీ మిర్చి కొనుగోలు చూసుకున్నది నా అంచనా ప్రకారము, నాన్ ఏసీ కంటే కూడా. నిన్న కాక మొన్న గురువారం దాకా నాన్ ఏసీ కొనుగోలు స్పీడ్ నడిచింది. నిన్న కొంచెం స్లో అనిపించింది నాకైతే నాన్ ఏసీ. నిన్న మొన్నటి దాకా 16,000, 15,000 అట్లా అమ్మిన నాన్ ఏసీ నిన్న 13,000, 13,500 కొనుగోలు పోయినాయి. మన పక్కన ఉన్న ఆంధ్రలోని అతిపెద్ద మార్కెట్ అయిన గుంటూరు మార్కెట్లో 14,000 నుండి 18,000 రూపాయల వరకు అయితే నాన్ ఏసీ కొనుగోలు అవుతున్నాయి. 14,000 నుండి 18,000 రూపాయల వరకు అయితే నాన్ ఏసీ కొనుగోలు అవుతున్నాయి. ఇక ఏసీ మిర్చి చూసుకున్నట్లయితే గుంటూరులో
21,500 వరకు అయితే టాప్ అయితే నిన్న అయితే అవడం జరిగింది. కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే ఏసీ మిర్చికి తేజ అండి. ఇక మిర్చి రేటు ఇదే రేట్లు ఉంటాయా? మరి నువ్వు రేటు మార్కెట్ రేటు ఎత్తుకోవటం 21,000, 22,000, 22,500 పోయిద్దని చెప్పావు కదా, మరి రేట్ ఎందుకు పెరగలేదు అని మీలో కొంతమంది డౌట్ అయితే ఉండొచ్చు. చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉన్నది. మార్కెట్ రేటు పెరగకపోవటానికి కారణం ఏంటంటే, మనకి ఈ టైంలో రావాల్సిన టైం కాదు నానేసి. అనగా లాస్ట్ టైం మార్కెట్ క్లోజింగ్ అప్పుడు కొన్ని ఏసీ మిర్చి నానేసి బస్తాలు కొన్ని అండ్ అలాగే ఇళ్ళల్లో పెట్టుకొని ఇప్పుడు రోజు 10,000 నుండి 15,000 బస్తా, 17,000 బస్తా మార్కెట్కి వస్తుంది. కావున ఏసీ మిర్చికి అయితే అంత డిమాండ్ అయితే పడిపోయిందండి. కావున మార్కెట్ రేట్ అనేది డౌన్ అవడానికి కూడా కారణం అదే. నానేసి ఎరవేల్చుకొని మనకి మార్కెట్ రాకపోతే ఖరీదారులు కొనేవాళ్ళు కూడా ఏసీ మిర్చి కొనడం జరుగుతుంది. కాబట్టి మనకైతే మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందండి. మరి ఇంకెప్పుడు రేటు పెరగవచ్చు అని మీరు చాలామంది అనుకోవచ్చు. కొన్ని నెల అయితే పట్టే అవకాశం ఉందండి ఏసీ మిర్చి ధరలు పెరగడానికైతే మాత్రం. ఎప్పుడైతే నానేసి 20,000 మార్కెట్ రావడం తగ్గుతాయో, అసలు మార్కెట్ రాకుండా ఉంటాయో, అప్పుడే ఏసీ మిర్చికి అయితే మిర్చి రేటు పెరిగే అవకాశం అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. ఇదండి ఓవరాల్గా వరంగల్ కానీ, ఖమ్మం కానీ, గుంటూరు కానీ మార్కెట్లో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అయితే. మీలో చాలామంది కూడా 2027 కోసం మిర్చి పంటలు వేయడానికి మిర్చి విత్తనాలు అయితే కొనుగోలు అయితే చేశారు, కొనుగోలు చేస్తున్నారు కూడా. మీరు పాటించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను అయితే చెప్తాను. అది మీ ఇష్టం అండి. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి ఏంటంటే, ఆ విత్తనం అనేది ఏ ఏరియాలో వేశారు, దిగుబడి ఎలా వచ్చింది, మార్కెట్ రేట్ ఎలా పడుతుంది, అసలు తోట అదేనా కాదా అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలండి ప్రతి ఒక్క రైతు కూడా. విత్తనాలు కొనుగోలు చేసే ముందు మీరు ప్యాకెట్లు తీసుకుంటున్నారు కానీ ప్యాకెట్ల మీద బొమ్మలు మాత్రమే చూస్తున్నారు. ఈ కాయ ఇంత పొడుగుంది కదా, ఈ కలర్ బాగుంది కదా అని చెప్పేసి. అది కాదండి చూసుకోవాల్సింది. ప్యాకెట్ల మీద బొమ్మలు కదా మీరు చూసుకోవాల్సింది, ప్యాకింగ్గా చూసుకోవాల్సింది. అది మార్చి లాటా కాదా, మార్చి మొదటి లాటా కాదా అనేది కూడా మీరు చూసుకోవాలండి. వెనక సైడ్, బ్యాక్ సైడ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బొమ్మలు చూసే కొంటున్నారు. ఇంకోటి వచ్చేసి తక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పేసి 500కే 600కే వస్తున్నాయని చెప్పేసి 400కే వస్తున్నాయని చెప్పేసి కొంతమంది విత్తనాలు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత నల్లుని, వైరస్ని తట్టుకుంటాయా అంటే తట్టుకుంటాయో తట్టుకోవో అది మనకైతే తెలియదండి. కావున మంచిగా దిగుబడి వచ్చే విత్తనాలు తీసుకోండి. మార్కెట్ రేట్ జెండా పడబడే విత్తనాలు కానీ, ఇంకోటి వచ్చేసి నల్లిని, వైరస్ని, విల్టుని కానీ, గొబ్బని వీటిని తట్టుకునే విత్తనాలు తీసుకున్నట్లయితే మీరు మంచి దిగుబడి సాధించే ఆస్కారం ఉండిద్దండి. చాలామంది యూట్యూబర్లు అయితే 1 నుండి 5-6 రకాలైతే విత్తనాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పరుగు పందెం పెట్టినప్పుడు 5-6 ముందు వెళ్తూ ఉంటాం. 5-6 ముందు వెళ్ళినప్పుడు ఆ పరుగు పందెంలో గెలిచేది ఎవరు? 5-6 గెలవలేరుగా, ఒక్కడే గెలుస్తాడు. కావున అందులో బాగుండేది ఒకటే క్వాలిటీ. కానీ 5-6 ఏంటి ప్రమోషన్ అంటారు. విషయాన్ని గమనించి ఏ విత్తనం బాగుండిద్దో, ఏ విత్తనం బాగుండదో, మీరే ఏ యూట్యూబర్ మంచివాడో, ఎవరు మంచి నమ్మకమైన వాడో మీరే ఆలోచించుకొని తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కాన్సెప్టు, నా ఉద్దేశం ఏంటంటే, మీరు ఎక్కడా కూడా మోసపోవద్దు. లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. కనీసం తక్కువలో తక్కువ ఒక 40 క్వింటాలన్నది కాస్త 25 క్వింటాలనే రావాలి కదా అనేది నా ముఖ్య ఉద్దేశం అండి. ప్రతి ఒక్క రైతుకు కూడా నేను చెప్పే AR 243 నా ద్వారా మీరు తీసుకున్నట్లయితే 100% అయితే మీకు నమ్మకం, భరోసా నాదే అండి బాధ్యత. 25 నుండి ఈ సంవత్సరం 33 క్వింటాలు అయితే ఈ ఖమ్మంలో గేట్ కారేపల్లి సైడ్ కానీ మన రైతులకి అయితే రావటం జరిగింది. మరి ఫుల్ టాలరేట్ అండి ఇది. అనగా వైరస్ రాని విత్తనం అంటూ ఏది ఉండదండి. కాకపోతే మీరు కొట్టే మందులకి తట్టుకునే శక్తి అయితే ఈ విత్తనంలో ఉన్నది అనే, ఈ విత్తనంలో గొప్పతనం అదని చెప్పుకోవచ్చండి. మార్కెట్కి వచ్చిన ప్రతిసారి కూడా ఈ సంవత్సరం 1కి 10 సార్లు అయితే చాలాసార్లు వచ్చింది. మార్కెట్కి వచ్చిన ప్రతిసారి కూడా జెండా పాటకు పోటీ పడిందండి.
అనగా మార్కెట్కి వచ్చిన ప్రతిసారి కూడా ఈ తాలు శాతం ఎలా వస్తుంది మీలో కొంతమంది అనుకోవచ్చు. తాలు శాతం చూసుకున్నట్లయితే చాలా తక్కువ అండి ఇది. ఒక 20 క్వింటాలు మంచి వేస్తే 2 బత్తాలు ఆ విధంగా అయితే తాలు అయితే రావటం జరిగింది ఈ సంవత్సరం అయితే. ఇది తీగ జాత ఎలా బ్రదర్ మీరు తీగ జాతే బుట్ట ఆకారంలో ఇది తోట రావటం జరుగుతుందండి. మీలో ఎవరికైనా ఇత్తనం కావాలి అన్న మీలో కొంతమంది నన్ను అడిగినట్లయితే ఇక్కడ నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. ఇటు సూర్యాపేట కానీ, అటు చూడబోతే భద్రాచలం, సారపాక, పోలవరం, ఇటు చూడబోతే ఎన్టీఆర్ దుందిరాలపాడు, ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి కూడా చాలా రైతులు మన మన రైతులు ఇటు గిద్దలూరులో తీసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు తీసుకున్నారు. అనేక చోట్ల ఒక్కో సత్తెనపల్లి కానీ, నల్గొండ కానీ, ప్రతి ఇటు టేకులపల్లి ఈ చుట్టుపక్కల చాలామంది అయితే మన ఖమ్మం కానీ అందరు తీసుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంకా అనేక మంది తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇతను తీసుకునే ప్రయత్నం చేయండి. నెంబర్కి ఫోన్ చేసి ఈ విత్తనం మీకు ఇవ్వటమే కాదండి, నేను కూడా వచ్చి చూసుకోవడం జరుగుతుంది. నువ్వు ఇస్తావు వదిలిపెట్టి వెళ్ళిపోతావు అనే కాదండి, తోట ఎలా ఉందో మేము చూసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం నేను ఫీల్డ్ చూసానండి. 1-10 ఫీల్డ్లు చూసిన మార్కెట్ రేటే కదండి, ఫీల్డ్ కూడా చూసి కాబట్టి నేను యూట్యూబ్లో చెప్పగలుగుతున్నాను. అంత నమ్మకంగా అంత గట్టిగా వేసుకోమనండి. ప్రతి ఒక్కరైతే కూడా వేసుకోదగ్గ విత్తనం కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. కొంతమంది ఏం చేస్తారంటే తోట మీ వేసిన విత్తనం కాకపోయినా కూడా అదే తోట ఆ విత్తనం అని చెప్పేసి ఆకుల ఊరికి అలా కట్ చేసి కాయలాగా పడుతున్నట్టుగా వీడియో తీసి యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. చాలామంది మోసపోతారండి ఇలాంటి వీడియోల వల్ల. విషయాన్ని గమనించి తీసుకోవాల్సిందిగా విత్తనాలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి ఒక యూట్యూబ్ ధర కానీ మీరు అంటే పలానా ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని, లాభాన్ని యూట్యూబ్ ఛానల్ తరపున వచ్చాను, అలా ఒక యూట్యూబ్ ధరనే వచ్చానంటే ₹1 అటు ఇటుగా కూడా మీకు విత్తనాలు అయితే ఇవ్వటం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మీరే ఒక ఏజెంట్ల తరపున వస్తే మాత్రం మీకు ఏ రేట్ అయితే చెప్తారో అదే రేట్ ఫిక్స్ రేట్ అయితే నడవడం జరుగుతుంది. అదే ఒక యూట్యూబ్ ధర వస్తే మాత్రం ₹1 అటు ఇటు అయితే మీకు అయితే విత్తనాలు అయితే ఇవ్వటం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి మార్కెట్ ఎప్పుడు ఉండిద్ది, ఎప్పుడు ఉండదు, మార్కెట్లో రేట్లు ఎలా కొనుగోలు పోతున్నాయి, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి మీకు అందించడం జరుగుతుంది. కొత్తగా చూసేవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి మన ఛానల్ చూసేవారు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చాలామంది కూడా డబ్బు ఉన్న వాళ్ళకే సపోర్టింగ్ ఇస్తారు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాను, ఇప్పటికీ చెప్తున్నాను. నేనేదో ఒక హై లెవెల్ అయితే కాదండి. నా జీవితంలో 2009 నుంచి కూడా ఇప్పటివరకు చాలా కష్టపడుతూనే ఉన్నాను. నేను నాలాంటి వాడికి ఒక సపోర్ట్ ఇస్తానని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి. నేను యూట్యూబ్లో ఎలా కష్టపడ్డాను, నా చిన్నతనం నుంచి నేను ఎలా పెరిగాను మా అమ్మ నాన్న చేతుల్లో అనే వీడియో కూడా త్వరలో పెట్టే ప్రయత్నం చేస్తాను.